హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో, మీరందరూ చెప్పినట్టుగానే మేమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ పార్వతి వాళ్ళ ఇంటికెళ్తున్నాం అనమాట ఈరోజైతే. సో, ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకి అన్నీ అయితే ప్రిపేర్ చేశాను. నిజానికి కొన్ని ఎక్కువ చేశాను. ఫ్రిడ్జ్‌లో ఉంటే మా హస్బెండ్‌కి తినడానికి ఈజీగా ఉంటదండి. ఆబ్వియస్‌లీ బయట ఆర్డర్ చేసుకుంటారనుకోండి. బట్ సేఫ్ సైడ్‌గా మనం ఫ్రిడ్జ్‌లో పెడితే టోకెన్ ఆఫ్ లవ్ అనమాట. ఒకవేళ ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం అయితే కొంచెం రైస్ పెట్టేసుకొని, వేడి చేసుకొని తినేస్తారన్నట్టుగా చికెన్, ఎగ్ కర్రీ, పప్పు, సాంబారు ఇవన్నీ చేశాను. అంటే కొంచెం నిల్వ ఉండేలాగా అనమాట. ఎక్కువ కాలం ఏవైతే ఉంటాయో అవి. సో, పెరుగు బకెట్ కూడా ఆర్డర్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. సో, ఆయన హ్యాపీగా ఉంటే మేము వెళ్ళిన దగ్గర మేము గూడా హ్యాపీగా ఉంటాం. అదనమాట రూలు. ఇంకా నైట్ అయిపోయింది. నేను, సుచిత్ర వాళ్ళ పాప, మా బాబు కలిసైతే వెళ్తున్నామనమాట. బీయింగ్ సుచిత్ర ఉంది కదా! తను. వాళ్ళైతే ఈవినింగ్‌కి మా ఇంటికొచ్చారు. నైట్ అనమాట మాకు బస్సు. ఇంకా నేను నైట్ అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 7:30 అట్లా అవుతుంది. బస్సొచ్చేసి 11:40కి అనమాట. సో, లాస్ట్ మినిట్ బుకింగ్ అవ్వటం వల్ల మాకు స్లీపర్ దొరకలేదు. రాజధానికి చేసుకోవాల్సొచ్చింది. అదంతా కొత్త రూట్ అదంతా అవ్వటం వల్ల కొంచెం టెన్షన్‌గా ఉంది. బట్ మేము బానే మేనేజ్ చేసి జాగ్రత్తగా అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నాకు కావాల్సిన లగేజ్ అంతా అయితే సర్దుకుంటూ ఉన్నాననమాట. సో, మీలో చాలా మంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు గదా! మీ అందరికి చాలా థాంక్స్. ఇంకా నైట్ అయిపోయింది. నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే చేసేసాను. లైక్ పులావ్ అనమాట. వన్ పాట్ రెసిపీ చేశాను. అదైతే తినేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. పాపం పార్వతి చెప్తానే ఉంది హైదరాబాద్ కన్నా ఇక్కడ చాలా చల్లగా ఉంది అని చెప్పి. ఈరోజు మేము వెళ్ళే రోజైతే హైదరాబాద్ మేనేజబుల్‌గా ఉందనమాట. మిమ్మల్ని ఎప్పటినుంచో పార్వతి పిలుస్తుంది వాళ్ళ ఇంటికి రమ్మని. నేను లాస్ట్ టైమ్ కూడా మీకు చెప్పాను జులైలో వెళ్ళే ప్లాన్ ఉంది అని చెప్పి. బట్ వాళ్ళు ఇల్లు అంతా రెనోవేట్ చేసుకోవడం, తర్వాత పిల్లలకి స్కూల్స్ తీయడం వల్ల ఇదంతా బిజీగా అయిపోయింది. ఇప్పుడు అనుకోకుండా క్రిస్మస్ వెకేషన్ అనేది 4 డేస్ కలిసొచ్చింది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్‌కి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. సో, బట్ మేము ఆలోచిస్తున్నప్పుడు సరే ఈ ఇయర్ మనం వెళ్తే బావుంటది కదా! అని అనుకున్నాము. సరే కదా! అని వెళ్దాం అనుకుని ఇంకా నేను, సుచి వాళ్ళ పాప శ్రీకర్ కలిసైతే వెళ్తున్నామనమాట. ఇది ముందు ప్లాన్డ్ గాని, లేకపోతే ఎప్పటినుంచో అనుకుంటున్నది కదా! అలా కాదనమాట. లాస్ట్ మినిట్‌లో అనుకుని అప్పటికప్పుడు బయలుదేరాం కాబట్టి మాకు రిజర్వేషన్స్ కూడా కొంచెం అటు ఇటు అయ్యాయి. ఇంకా బస్సయితే ఎక్కేసామనమాట. ఎక్కేసి మా జర్నీ అనేది స్టార్ట్ చేశాము. నాకప్పటికి కూడా కొంచెం భయంగా ఉంది. అంటే ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాం కదా అనేసి. పగలు వెళ్తే బాగుండని అనుకున్నాము. బట్ పార్వతి ఏమైందంటే పగలు స్టార్ట్ అయితే ఒకరోజు వేస్ట్ అయిపోతది కదా జర్నీలో. జాగ్రత్తగా వచ్చేస్తే నైట్ ఒకరోజు కలిసుండొచ్చు కదా అన్న ఫీల్ తను చెప్పింది. సో, అది విన్న తర్వాత నాకు కూడా నిజమే కదా అని అనిపిచ్చింది. సో, అందుకని చెప్పి ఇంకా నైటే స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా ఇదొచ్చేసి ఖమ్మం అనమాట. ఖమ్మం వచ్చిన తర్వాత కొంచెం అలర్ట్ అయిపోయాము. ఇంకా 1 ½ అవర్‌లో దిగేస్తామని చెప్పి మ్యాప్స్‌లో నేను ఎవ్రీ టైమ్ ట్రాక్ చేస్తానే ఉన్నాననమాట. ఏ ఊరైతే బస్సు ఆగిందో అక్కడి నుంచి. మేము సత్తుపల్లి దిగాలిప్పుడు. హైదరాబాద్ నుంచి సత్తుపల్లి జర్నీ అనమాట. సత్తుపల్లి దిగిన తర్వాత అక్కడి నుంచి పార్వతి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. ఇదంతా కొత్త రోడ్స్, కొత్త ఏరియా మాకు. బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి గాని, లేకపోతే సత్తుపల్లిలో కొన్ని ప్లేసెస్ కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. గ్రీనరీ, మంచు అదంతా చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయనమాట. యాక్చువల్‌గా మాది కూడా వ్యవసాయం బ్యాక్‌గ్రౌండే. సో, మా నాన్న ఈ రోజుకి వ్యవసాయమే చేస్తారు. నాకివన్నీ కొత్త కాదు గానీ, బట్ నా జనరేషన్ వచ్చేసరికి ఏంటంటే, మా వాళ్ళు పొలాలు రిలేటెడ్ అవంతా కూడా నాకు తెలియకుండానే పెంచారు కాబట్టి, నాకు అంటే కొంచెమే ఐడియా ఉంటది. బట్ ఇవన్నీ చూసినప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులైతే బాగా గుర్తొస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని. హాలిడేస్‌కి మాత్రమే ఏలూరు వచ్చేదాన్ని. అప్పుడు ఆ పొలం వెళ్ళటం అదంతా వైబ్ నాకు చాలా బావుండేదనమాట. సో, శ్రీకర్ అయితే మార్నింగ్ లేచి ఇంకా రాలేదా? ఇంకెప్పుడొస్తది పార్వతి ఆంటీ వాళ్ళ ఇల్లు స్టార్ట్ చేశాడు. మెయిన్‌గా మేము వెళ్ళడానికి రీజన్ కూడా శ్రీకరే ఈసారి. వాడు ఎన్ని సార్లు అడుగుతున్నాడో పార్వతి ఆంటీ వాళ్ళ ఇంటికెళ్దాం. లేకపోతే లాస్ట్ ఇయర్ క్రిస్మస్‌కి పార్వతి ఆంటీ వచ్చింది కదా! ఈ ఇయర్ మనం పిలుద్దాం ఇలా చెప్తూనే ఉన్నాడనమాట. సో, మెయిన్ రీజన్ తను కూడా. మీరు ఇంకో విషయం అనుకోవచ్చు వీడియోస్ చేసుకోవడం కోసం అంత దూరం వెళ్లారా అని. అందరిని అనట్లేదు. అనేవాళ్ళు కూడా ఉంటారు. మేము అందుకెళ్ళలేదండి. జస్ట్ నార్మల్‌గా కలవడానికి వెళ్ళాం కాబట్టి వీడియోలు అంతే. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని. ఇప్పుడొచ్చే వీడియోస్ అన్నీ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పసేనండి. ఏమి మెసేజ్ ఓరియెంటెడ్ కానీ, లేకపోతే అలా ఏం కాదు. ఇప్పుడొచ్చే వీడియోస్ అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ అనమాట. సో, సత్తువల్ అయితే ఫైనల్‌గా వచ్చేసాము. బస్ ఆగిన దగ్గర మా కోసం రెడ్డి గారు, సంయుక్త అయితే వచ్చారనమాట. చాలా సేపటి నుంచి మా కోసం వెయిట్ చేస్తామని చెప్పారు. మేము 6:10కి దిగాలి. కాకపోతే 6:35 అలా దిగామనమాట. కాకపోతే చాలా మంచుగా ఉంది. చాలా చల్లగా ఉంది. సో, సత్తుపల్లి నేను ఫస్ట్ టైమ్ రావటం. నిజానికి ఇక్కడి నుంచి నాకు ఏలూరు వెళ్ళడానికి 2 అవర్సే పడుతుంది. నిజానికి చెప్పాలంటే నేను మా ఇంటికి కూడా చాలా దగ్గరగా ఉన్నాను. సో, ఆ ఫీల్ నాకు ఇంకొంచెం చాలా బావుందనమాట. ఎందుకంటే ఈ ప్లేస్ ఎప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మా ఊరికి చాలా దగ్గర.
ఇదంతా ఇలా మొక్కల మీద మంచు పడి చూస్తుంటే చాలా బాగుంది. ఇంకా ఆటోలో అయితే మేము పార్వతి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఆటో మాట్లాడుకొని వచ్చారు. ఆ ఆటోలో వెళ్తున్నంతసేపు ఎంత చలేసిందంటే, ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. నెక్స్ట్ డేకి అందరికి జలుబు వచ్చిందేమో అన్న ఫీలింగ్ ఉంది. పార్వతి అన్ని సార్లు స్వెటర్లు తెచ్చుకోండి, స్వెటర్లు తెచ్చుకోండి అని ఎందుకు చెప్పిందో ఇది చూస్తే మాకు అర్థమైంది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. ఇంకా అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదండీ! మీరు హైప్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. టడా! మనమైతే పార్వతి వాళ్ళ ఇంటికొచ్చేసాం. చూడొచ్చు మీరు. సో, తనైతే కూడా వీడియో తీసుకుంటుందనమాట. సో, నేను కూడా కొంచెం వీడియో అయితే క్యాప్చర్ చేశాను. నాకు చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. యాక్చువల్‌గా మీకో విషయం తెలుసా? పార్వతి ఫస్ట్ టైమ్ సుచి వాళ్ళ ఇంటికే వెళ్ళింది. ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంటికెళ్లారు అంటే, కో యూట్యూబర్ ఇంటికి అంటే, ఇప్పుడు కూడా పార్వతి వాళ్ళ ఇంటికి ఫస్ట్ సుచియే వచ్చిందనమాట. ఆ ఫీలింగ్ చాలా బావుంది. ఇంకా ఇక్కడికొచ్చేసి ఆబ్వియస్‌లీ కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా! కాళ్ళు కడుక్కోవటం ఇవన్నీ చేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఉందో. ఇట్లా కొన్ని మ్యూజిక్ తోటి కొన్ని ఇలాంటి వీడియోస్ చూస్తాం కదా! స్లో మార్నింగ్స్ అని. అప్పుడు ఆ వైబ్ మనకెలా ఉంటది? ఆ ప్లేస్‌లో మనం ఉంటే ఎంత బావుంటది అన్న ఫీలింగ్ ఉంటది. సో, అలాంటి ఫీల్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. వాళ్ళ సరౌండింగ్స్ అంతా చాలా గ్రీనరీగా చాలా సింపుల్‌గా అట్లా ఉందనమాట. ఇల్లు అదంతా కూడా చాలా బావుంది. సో, పార్వతి ఆబ్వియస్‌లీ టెన్షన్ పడిపోతుంది వీళ్ళొస్తున్నారు అని. నేను చెప్పాము అట్లా ఏం పడొద్దు మేము నువ్వెలాగో మేము అలాగే అని చెప్పి. చాలా బావుంది. ఇదంతా నేను కమింగ్ వీడియోస్‌లో చూపిస్తాను. సూర్యుడు వద్దా రానా, వద్దా రానా అని చెప్పి వచ్చేసాడు. ఇంకా పక్కనే అరటి చెట్లు ఇదంతా చాలా బావుంది నిజానికి వైబ్. మీరు ఆల్రెడీ తన వీడియోస్‌లో చూసేసుంటారు గానీ చాలా అంటే చాలా బావుంది. ఇంకా లోపలికొచ్చిన తర్వాత ఫుల్‌గా చలేస్తుంది. సుచి అయితే రాగానే ఇంకా యూట్యూబ్ ఇవి బటన్స్ ఉంటాయి కదా! అవైతే స్టార్ట్ చేసింది. మనకెప్పుడొస్తాయి, మనకెప్పుడొస్తాయి అని. నేను అది అవుదమ్మా, అవుదమ్మా అని అయితే చెప్తూ ఉన్నాననమాట. సో, కొంతసేపు ఇంకా కూర్చొని, కబుర్లాడుకొని, బోలెడన్ని సంగతులు చెప్పుకొని అంటే మేము ఫోన్స్ చాలా తక్కువ మాట్లాడుకుంటాము. నార్మల్‌గా కూడా నేను ఫోన్ పర్సన్‌ని కాదు. అంటే గంటలు గంటలు ఫోన్‌లు మాట్లాడటాలు అవన్నీ నేను చేయను. ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే జస్ట్ ఒక చిన్న మెసేజ్ అంతే. అలా అని ఫ్రెండ్‌షిప్ లేదని కాదు. అంటే ఫ్రెండ్‌షిప్ ఉంటేనే గంటలు గంటలు మాట్లాడుకుంటారని నేను నమ్మను. పర్సనల్‌గా నేను కాల్ పర్సన్ కాదు. సో, కాబట్టి ఇంక ఇప్పుడే బోలెడన్ని కబుర్లు, కలిసిన విషయాలు, యూట్యూబ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకున్నాం చెప్పాలి అంటే. రిమైనింగ్ లైఫ్‌లో ఏం జరుగుతుంది, కిడ్స్, ఫ్యూచర్ ఇదంతా కూడా ఇంకిక్కడ కట్టెల పొయ్యి మీద వాటర్ కాగబెడుతున్నారు. నాకైతే మా తాతయ్య గుర్తొచ్చారు. వాళ్ళకి కోత మిషన్ ఉండేది చిన్నప్పుడు. కోత మిషన్‌లో కట్టెలుంటారు కదా! వాటితోటి నీళ్ళు కాసి నాకు రోజు స్కూల్‌కి వాటర్ అందిస్తా ఉండేవాళ్ళు. సో, నాకు ఆ వైబ్ అంతా గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్‌గా కూడా అయ్యాను. బట్ స్టిల్ ఎందుకంటే మా తాతయ్య ఇప్పుడు లేరులెండి అది వేరే విషయం. అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇంక మేము తన కోసం దాదూస్ నుంచి స్వీట్స్ తీసుకొచ్చాం. చాలా ఇష్టం కదా స్వీట్స్ పార్వతికి. బట్ డైట్ చేస్తుంది కదా! తింటుందో తినదో అని అనుకున్నాము. లేదు మేము తెచ్చాం కదా! నువ్వు తినాలి అని. ఏంటి అలాగే నుంచుని పోయారు అనుకుంటున్నారేమో. ఆల్రెడీ పక్కన ఎవరో మాట్లాడుతున్నారు. అది వింటున్నామనమాట. ఇంకా స్వీట్స్ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత తను కూడా సుచిత్ర కోసం కొన్ని స్వీట్స్ కొందంట. అవైతే చూపిస్తుంది. నేను స్వీట్స్ అసలు తిననులెండి. అందుకే అలా చెప్తున్నాను. దానికి కాజా అంటే ఇష్టమని చెప్పిందంట. అందుకని కాజాలయితే తీసుకొచ్చానని చెప్తుంది. మేము నవ్వుతున్నాం. ఏంటి ఫ్రిడ్జ్‌లో పెట్టావు వాటిల్ని అని చెప్పి. సో, ఇక్కడైతే కొంచెం కామెడీ చేసామనమాట. పెట్టకూడదు ఫ్రిడ్జ్‌లో అది ఇది అని చెప్పి. జస్ట్ సరదాగా ఇంకా అలా టైమ్ స్పెండ్ చేస్తూ దానికి కూడా స్వీట్స్ నచ్చినాయంట సుచిత్రకి కూడా. నేను అప్పుడు అదే చెప్తున్నాను. ఫస్ట్ మీ ఇంటికే పార్వతి వచ్చింది. పార్వతి ఇంటికి నువ్వే వచ్చావు కో యూట్యూబర్‌గా అనంటే, అవును కదా! కోయిన్సిడెన్స్ అని చెప్పేసి. సో, ఇలా అయితే మా రోజులు చక్కగా ఫన్ ఫీల్డ్‌గా, హ్యాపీగా గడుస్తున్నాయి. నేనైతే మాక్సిమం వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పండి లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేద్దామా లేదా? మిగతా ఫ్రెండ్స్ తోటి. ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఎంత ఫన్ ఉంటదో కదా! సో, అలాగే మాకొచ్చిన మూమెంట్‌ని మేము మిస్ అవ్వకుండా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. అలాగే మీకు కూడా కొంచెం ఎంటర్‌టైన్ అయ్యేలాగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. లైక్ షార్ట్స్ అలాగా. ముగ్గు ఛానెల్‌లో ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సంబంధించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూడండి. సో, తన కిచెన్‌కి నార్మల్‌గా చాలా కామెంట్స్ వస్తుంటాయి కదా! అదే నేను సుచిత్ర అనుకుంటున్నాం. కిచెన్ బానే పెట్టుకుంది కదా! అది ఇది అని చెప్పి. ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇడ్లీ. పిల్లలు ఇడ్లీ అడిగారు. ఇడ్లీ ఏసేసింది. అందరికన్నా లాస్ట్ నేనే అనమాట. నేను మార్నింగ్ అసలు బ్రేక్‌ఫాస్ట్ మానేశాను. బట్ తిను తిను అనంటే ఇంక తిన్నామనమాట. ఇక పిల్లలైతే ఈ పొయ్యి ఇదంతా చూసి మంచి వైబ్ అవుతున్నారు. చల్లగా ఉంది కదా! ఇంకా అక్కడ కూర్చుని వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. బోలెడు కబుర్లయితే చెప్పుకున్నాము. ఎన్ని కబుర్లో ఇక పార్వతి అయితే పిల్లల్ని అవి తినండి, ఇవి తినండి అని చెప్తానే ఉంది. వాళ్ళేమో ఊరు వైబ్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కోతులు చూసారు, కోళ్ళు చూసారు, బాతులు చూసారు. ఇలా మంచిగా వాళ్ళ వెకేషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఈసారి ట్రిప్‌లో.
అంటే మనం నార్మల్‌గా ట్రిప్స్‌కెళ్తాం, వాటిలకెళ్తాం, వీటిలకెళ్తాం గానీ, ఇలా రావడం కొత్త కదా వాళ్ళకి. సో, వాళ్ళకి ఆ ఎక్సైట్‌మెంట్ అంతా కూడా నచ్చింది. బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో, మేము వచ్చింది ఇలా గడిచింది ఈ రోజైతే. సో, నేను వీడియోస్ మీకు వన్ బై వన్ పెడుతూ ఉంటాను. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే నాకు కొన్ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకేమన్నా ఐడియా ఉంటే ఏం వీడియోస్ చేయమంటారు అని చెప్పేసి. అంటే ఛాలెంజింగ్ వీడియోసా? ఫ్రెండ్స్ కలిస్తే ఏం వీడియోస్ చేయాలని మీకేమన్నా థాట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో రాయండి. మేము అది చేయడానికైతే ఫాలో అవుతాము. అలాగే ఇన్‌స్టాలో కూడా ఫాలో అవ్వండి. మీనేటి మహిళ అనే ఐడీ తోటి ఇన్‌స్టాగ్రామ్ ఉంది నాకు. టడా! ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మా జర్నీ